ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ ఒకసారి మీ చేతులు పైకెత్తి స్తోత్రించగలరా? మరొకసారి చెప్పగలరా? అందరూ కూడా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 'దయచేసి అందరూ కూడా గమనించాలి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం తెరవండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు ఒకడు గట్టిగా చదవగలరా? అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని గొప్ప సమూహము కనిపించను. వారు తెల్లని వస్త్రములు ధరించుకుని వారును ఖర్జూరపు మట్టలు చేతపట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికి మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండేది. వారి సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమె మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు చెప్పుచు దేవునికి నమస్కారం చేసింది. ఆమేన్. మంచిది. 13 వచనం కూడా ఒకసారి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని వీరెవరు ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాను. చాలండి, అందరూ కూడా కూర్చోండి. ఈ ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో 9వ వచనం నుంచి 13వ వచనం వరకు కూడా చదువుకునే భాగాన్ని ఈ రోజున క్లుప్తంగా ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా మీరందరూ పరిశీలన చేయండి. ఈ ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు ఉన్నాయి. ఈ ప్రకటన గ్రంథము పరిశుద్ధుడైన యేసుకు ఎంతో ప్రియుడైన యోహాను అనేటి వారు రాశారు. బైబిల్ గ్రంథంలో యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులలో ఒకడైనటి యోహాను. యోహాను సువార్త నిమిత్తము, దేవుని యొక్క సేవా నిమిత్తము ఆనాడు రోమా ప్రభుత్వం ద్వారా పట్టబడి, రోమా ప్రభుత్వము సువార్త చేయకూడదని, లేక ఆనాడు ప్రభుత్వం సువార్త చేయకూడదని సువార్త చేస్తుంటే వారిని హింసలు పెడుతున్నారు. అప్పుడు యోహాను అనేటి వాడిని పట్టుకుని పద్మసు దీపంలో వేశారు. అంటే అది ఒక సముద్రం మధ్యాహ్నం నుండి ఒక పెద్ద పర్వతం. ఇంకా ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాలి అని అంటే సామాన్యంగా ఎవరు వెళ్ళలేరు. సముద్రంలోంచి వెళ్ళాలి పర్వతం మీదకి. కనుక అక్కడ తీసుకుని వెళ్ళి అక్కడ వేసేసారు. అక్కడ ఎవరు జనాలు లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఆ పద్మసు దీపంలో ఉంచారు. ఆ కాలంలో కొంతమంది దేశ ద్రోహులను, రాజద్రోహులను అనేటువంటి దుర్మార్గులందరినీ కూడా పట్టి బంధించి అక్కడ వేసేవారు. శివరాత్రికి అక్కడ వాళ్ళు బ్రతికినంతకాలం అక్కడే ఉండాలి, తర్వాత చచ్చిపోతే అక్కడ చచ్చిపోవాలి. ఇంకా పరిస్థితి అలా ఉంటుంది. మీకు ఉదాహరణకు ఒక విషయం, అండమాను
పూర్వకాలంలో ఒక తప్పు పొరపాటు చేసిన వాడిని అండమాను దీవుల్లో పాడేసేవారని చెప్పేవారు కదా. అలాంటిది ఇది కూడా ఒక దీవి, అలాంటిది ఒక చోటు. ఇక్కడ ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటి విషయాలన్నీ కూడా పరలోక సంబంధమైనవి కొన్ని, అలాగే భూమి మీద దేవుని ఉగ్రతకు సంబంధించినవి మరికొన్ని ఆనాడు పరిచర్య జరుగుతున్న 7 సందర్భాలను కూర్చున్న పరిస్థితులు ఇందులో ప్రకటన గ్రంథంలో రాశాడు. ఈ ప్రకటన గ్రంథం చాలా జాగ్రత్తగా ధ్యానం చేస్తే మనము యేసుక్రీస్తు రాకడ ఏ విధంగా ఉంటుందో, ఆ యేసుక్రీస్తు రాకడలో భూమి మీద పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు అర్థమవుతుంది. అయితే నేను ఇప్పుడు ఈరోజు ఇవన్నీ చెప్పడానికి నేను సిద్ధపడలేదు, కానీ నేను ఆరాధన గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆరాధన గురించి కొన్ని సంగతులు చెప్పాలని అనుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కూర్చోవచ్చు కదా, ఎందుకంటే అక్కడ చక్కగా కూర్చో, అక్కడ వాక్యం మరి ఎందుకు వచ్చా అమ్మా? ఆకలి భుజం మీద ఫోన్ వేసుకుంది, అంతసేపు అలాగా అక్కడ కూర్చుంటే బాగుంటుంది. ఓకే, మంచిది. ఒకసారి అందరు నైట్ చూడండి. మనకి బాబు మనకి ఆటంకం కాదు కానండి, మనం అందరం చూద్దాం, వాక్యం ఉందాం. ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో ఇలాంటి జరుగుతుంటుంటాయి. మనం పెద్దగా వాటిని చూడొద్దు, వాక్యంపై మనం మనసు ఉంచుతాం. నేను ఆరాధన గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను, ఆరాధన గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆరాధన అనేది భూమి మీదే కాదు కానీ పరలోకంలో కూడా ఆరాధన జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ 7వ అధ్యాయంలో పరలోకమందు జరుగుతున్నట్టు ఒక ఆరాధన మనం చూస్తాం. ఎక్కడ? 7వ అధ్యాయంలో 9వ వచనం నుంచి మనం చదివితే అక్కడ ఒక ఆరాధన మనకి కనిపిస్తుంది. ఈ ఆరాధన గురించి చాలా క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాను. భూమి మీద కూడా మనము ఆరాధన చేస్తాం. దేవుని ఎదుటికి సంఘం వస్తుంది, రావాలి కూడా. అలాంటి పరిస్థితులలో సంఘము ఆరాధన గురించి కొంత తెలుసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంలో కొంత మట్టుకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఆరాధన ఎవరికి చేయాలి? ఏమండి? ఆరాధన ఎందుకు చేయాలి? ఆరాధన ఎలా చేయాలి? ఆరాధన ఎవరు చేయాలి? ఆరాధన ఎక్కడ చేయాలి? గుప్తగా మీకు వాక్యమును చూపించాలని నేను అనుకుంటూ ఉన్నాను. కనుక మొట్టమొదటిగా ఇందులో ఆరాధన ఎవరికి చేయాలి? ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. ఆరాధన ఎవరికి చేయాలి? ఇది మీరు చదువుకున్నారు కదా, మీరు చూసిన భాగంలోంచి నేను చెప్తాను. ఈ ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9 నుంచి ఈ 13, 12 వచనాల్లో ఉన్నటి భాగంలో నేను కొన్ని సంగతులు నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఆరాధన ఎవరికి చేయాలి? ఓకేనండి. ఇక్కడ ఒక మాట ఉంది. 7వ అధ్యాయంలో 9వ వచనాన్ని కిందకి వద్దాం. 9వ వచనం కాకుండా 10వ వచనంలోకి వద్దాం. ఈ 10వ వచనంలో ఏముందంటే, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకే స్తోత్రము అని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పింది. ఇక్కడ ఒక విషయం, ఎవరికి ఆరాధన చేయాలంటే సింహాసనాసీనుడైన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి చేయాలండి? సింహాసనం మీద ఆసీనుడైన వానికి ఏం చేయాలి?
ఆరాధన చేయాలి. పాస్టర్ గారు, ఆయన ఎవరండి? ఆ సింహాసనం మీద ఆసీనుడైన వాడు ఎవరండి? ఆ సింహాసనం మీద కూర్చున్న వారు ఎవరండి అని మనం ఆలోచన చేస్తే ఎవరో కాదు, సింపుల్గా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. మరి ఆయనకి ఆరాధన చేయడానికి కదండి మేము వచ్చాం. మళ్ళీ ప్రత్యేకంగా ఆరాధన ఆయనకే చేయాలని మరొకసారి చెప్పే అవసరం ఇంటికి వచ్చిందండి అని అంటే, ప్రియులారా, నిజమే, కొన్ని చోట్ల యేసు ప్రభువుకి కాకుండా వేరే ఒకరికి ఆరాధన చేస్తున్నారు. ఇక అర్థమైందా? ఆరాధన పూజలు అందుకునేవాడు ఎవరంటే ఈ లోకంలో ప్రభువే యేసుక్రీస్తే. మీరు గమనించాలి దేవుని బిడ్డలారా, ఆరాధన యేసుక్రీస్తు ప్రభువుకే ఆరాధన చేయాలి, ఇంకెవరికి చేయకూడదు. అప్పుడప్పుడు మన ఇంట్లో కొన్ని ఫొటోస్ ఉంటాయి కదా, మీ ఇంట్లో ఉన్నాయో నాకు తెలియదు, చాలా కుటుంబాల్లో ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్కి ఏం చేస్తారంటే అప్పుడప్పుడు దాని ఎదుటిగా నిలబడి ఏమండి దానికి కొవ్వొత్తులు పెట్టు, దానికి అగరబత్తులు పెట్టు, సంథింగ్ ఏదో ఒకటి పెట్టి ఏం చేస్తారంటే ఆయన్ని ఆరాధన చేస్తారు. ఏమంటారు మీకు తెలియదు అంటారా? చాలామంది అంటే ఇక్కడ ఒకవేళ మీరు చేయకపోవచ్చు, బయట చాలామంది అలా చేస్తూ ఉన్నారు, అలా జరుగుతుంది. కనుక దయచేసి నేను అంటాను, అటువంటి వాళ్ళు ఎవరైనా మీకు కనబడితే, లేక అటువంటిది ఇంతకు ముందు మీరు చేస్తూ ఉంటే, అలాంటి ఆరాధన దేవుడు ఇష్టపడడు. ఒకవేళ చెప్పాలంటే అది ఒక విగ్రహారాధన అని నేను చెప్తూ ఉన్నాను. బైబిల్ చెప్పింది, ఆకాశం ఎందును కానీ, భూమి ఎందు కానీ, భూమి కింద ఉండే నీళ్ళ ఎందును కానీ దేని రూపమును కూడా చేసుకునకూడదు. మీకు అర్థమైతే వాటికి సాగిల పడకూడదు. దేవునికి స్తోత్రం. ఇది నా మాట కాదు, మన దేవుడు చెప్పినట్టే మాట. దేని రూపంలో చేసుకునకూడదు, ఒక పక్షి రూపము చేసుకునకూడదు, ఒక దూడ రూపము చేసుకునకూడదు, ఒక జంతువు రూపం చేసుకునకూడదు. దేని రూపము అంటే ఒక ఆడ మనిషి రూపం చేసుకునకూడదు, ఒక మగ మనిషి రూపం కూడా అంటే మనిషి రూపం కూడా. దేని రూపం అంటే అర్థం ఏంటి? ఒక జంతువులు ఒకటేనా? కాదు కదా. పక్షులు ఒకటేనా? కాదు కదా. మృగములు ఒకటే మరి కాదు కదా. దేని రూపము అంటే అస్సలు అనగా మనిషి రూపం కూడా చేసుకునకూడదు. ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం కలుగును గాక. మిమ్మల్ని ఒక మాట అడిగి ముందుకు వెళ్తాను. మనిషి రూపము చేసుకుని ఆరాధించే వాళ్ళు ఉన్నారా అని చిన్న ప్రశ్న వేస్తున్నాను. మనిషి రూపం చేసుకుని ఆరాధించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు తెలుసా? చూసారా? చూసుంటే ఒకవేళ సమాధానం చెప్పండి. ఏమండి, మనిషి రూపం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకసారి బాబాలు, ఓకే, ఇంకా బాబాలు, ఇలా కొంతమంది ఇంకా చెప్పాలి. బాబాల దగ్గరికి వెళ్ళి బాబాల ఫోటోలు మేము ఎందుకు పెట్టుకుంటామండి అని కొంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఆలోచన వచ్చిన రాకపోయినా ఆలోచన నేను చెప్తున్నాను కదా. బాబాలు కాకుండా, స్వామిలు కాకుండా, అమ్మలు కాకుండా, అమ్మలు కాకుండా, ఇలాంటి ఫోటోలు ఏం కాకుండా ఇంకా క్రైస్తవులు లేని వాళ్ళు ఇంకెవరు ఫోటోలు పెట్టుకుంటారు? యేసుబాబు ఫోటోలు పెట్టుకుంటారు. ఇంకెవరు పెట్టుకుంటారు? ఈ యేసోబు ఫోటోలు పెట్టుకుంటారు. ఇంకేం పెట్టుకుంటారు? మరియమ్మ గారి ఫోటోలు పెట్టుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈ యేసోబు జోసెఫ్ గుడి మీకు తెలుసా? అక్కడెక్కడ ఉందని జోసెఫ్ గుడి అంటే అక్కడికి వెళ్ళి గుండ్లు కొట్టించుకుంటారు. వేరే చోట ఉంది.
ఇంకా మరియమ్మ గుడి అంటే మీకు తెలియంది ఏమీ లేదు కదా, ఏమండి? మరియమ్మ గుడి అంటే మీకు తెలియంది ఏమీ లేదు. ఓకే ఓకే, జోసఫ్ గుడి అంటే జోసఫ్ కూడా ఏమైపోయాడు? జోసఫ్ అంటే యేసోబు. ఇంగ్లీష్లోనేమో జోసఫ్ అంటారు, తెలుగులోనేమో యేసోబు. యేసోబు కూడా గుడి ఉంది. రేపు పొద్దున నిన్న కాక మొన్న ఒక ఆయన చచ్చిపోయాడు, ఆయనకి గుడి ఉంటుంది. ఎవరైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా గుడి ఉంటుంది కదా. పిచ్చి పనులన్నీ చేసేవాళ్ళు బడిపోతున్నారు. మరి అంతకంటే ఏమైనా గట్టిగా తిరిగితే కోపం వస్తుంది ఎవరికి? ఆయన ఆరాధించే వాళ్ళు అందరికీ. ఎందుకంటే అందరూ యూట్యూబ్లో వెళ్తుంది కనుక మరి అవసరమైతే నన్ను ఎక్కడైనా కాసు కొట్టినా కొడతారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనిషి ఆరాధన లేదు కనుక నేను చెప్తున్నాను. ఈ రోజున క్రైస్తవులు భయంకరంగా క్రైస్తవుల గురించి మాట్లాడతారు, బయట వాళ్ళ గురించి కదా. వాళ్ళు పూజించుకుంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంటారు. వాళ్ళకి ఏం తెలియదంటే వాళ్ళ ఇష్టానుసారమైన రూపములను చేసుకుని వాళ్ళు భక్తి చేసుకుంటారు. వాళ్ళకి యేసుని గూర్చి ఇంకా తెలియదు, యేసుని గూర్చి వాళ్ళకి అవగాహన లేదు. అయితే క్రైస్తవులకు చెప్తా, క్రైస్తవులు అంటే ప్రార్థనకు వచ్చిన వాడు, వాక్యం వినేవాడు, యేసు ప్రభుని వెంబడించేవాడు, బాప్టిజం పొందేవాడు, ప్రభువును ప్రకటించేవాళ్ళు క్రైస్తవులు. ఈ క్రైస్తవులు ఇప్పుడు కూర్చుని మీరు ఒక్కరే కాదు కదా. గణపురంలో ఉన్నారు, సరిపిల్లలో ఉన్నారు, అభిమవాట్లో ఉన్నారు, తాడేపల్లిలో. అసలు చెప్పాలి భూమి మీద ఉన్న అనగా ప్రభువు యొక్క మార్గంలో నడిచే వాళ్ళందరూ క్రైస్తవులు. వీళ్ళలో కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఎవరిని ఆరాధిస్తున్నారంటే దేవుని పిల్లలరా యేసు ప్రభుని ఆరాధించటం లేదు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక మాట నేను మీకు ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, సింహాసనాసీనుడైన వానికి మనము ఆరాధన చేయాలి. ఆయన ఎవరో కాదు కానీ మన ప్రభు అయిన యేసు. ఒక మాట, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు ఎవడు అంటే, నీ కొరకు ప్రాణత్యాగం చేసిన వాడు ఎవడు అంటే, ఈ లోకానికి వచ్చిన లోకరక్షకుడైన క్రీస్తు ప్రభు ప్రాణం పెట్టాడు. ఆయనకి మాత్రమే ఆరాధన స్థుతులు చెల్లని. ఆయనకు కాకుండా వేరొకరికి ఆయనకు కలగవలసిన మహిమ వేరొకరికి కలుగుతుందనుకోండి, నీ ద్వారా నీకు పెద్ద శోధన వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరియమ్మ దెయ్యం, ఎవరండి? మరియమ్మ దెయ్యం. అలా చెప్తున్నాను, యేసోబు దెయ్యం కదా. మరి బాబా దెయ్యం అన్నప్పుడు బాబా మనిషిని ఆరాధించకూడదని మనం ఖచ్చితంగా చెప్పి అయ్యో మనం పక్కన పెడుతున్నాం కనుక మరియమ్మని ఎందుకు ఆరాధించాలి? యేసోబుని ఎందుకు ఆరాధించాలి? సాగర మాత అంటండి. ఏ మాత అంట? భలే ఉంటాయండి పేర్లు, చాలా పేర్లు ఉన్నాయి, బోల్డెన్ ఉన్నాయి పేర్లు కదా. ఏంటండి? ప్రభువును ప్రియులారా చూడండి, ప్రాణం పెట్టిన యేసు ప్రభువుని మర్చిపోయి, అలాగే త్యాగం చేసిన యేసు ప్రభుని మర్చిపోయి ఎవరిని ఆరాధిస్తున్నారు ఈ రోజున క్రైస్తవులు అంటే? నేను చెప్పేది ఏంటో తెలుసా? క్రైస్తవులు అంటే ఎక్కడికి వెళ్తున్నారు కదా, ఇంట్లో కూడా ఫోటోలు పెట్టుకుంటున్నారు. మరియమ్మ ఫోటోలు, మార్తమ్మ ఫోటోలు, యేసమ్మ ఫోటోలు, ఇంకెవరెవరి ఫోటోలు పెట్టుకుని ఏం చేస్తున్నారంటే వాటికి కొవ్వొత్తులు వెలిగించి రోజు వాటికి దండాలు పెట్టుకుని బైబిల్ అక్కడ పెట్టి మేము కూడా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నామని చెప్తున్నారు. ఇది నమ్ముకోవడం కాదు కానీ అనగా వారి జీవితం మరియమ్మకు అమ్ముకున్నారు, యేసోబునికి అమ్ముకున్నారు. ఇంకెవరైతే అలాంటి కుక్కోలుగా వస్తున్నారో వాళ్ళు అమ్ముకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనా, పాస్టర్ గారిని కూడా పూజించే వాళ్ళు, ఫోటోలు పెట్టి పూజించేవాళ్ళు ఉన్నారు. మీరు ఏమనుకున్నా పర్లే, బోళ్ళు మంది ఈ రోజున యేసుబాబు ఫోటో పక్కన, మరియమ్మ ఫోటో పక్కన, అంతకుముందు చచ్చిపోయిన పాస్టర్ గారు పెద్దోళ్ళ ఫోటోలు కూడా పెట్టుకుని అయ్యా అని చెప్పి ఆరాధన చేయగా లేకుండా లేదు. దయచేసి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడి పిల్లల వాక్యాలు తీయట్లేదు. చాలా చోట్ల అపోస్తలుడైన పౌలు చెప్తాడు, అది ఏంటండి మంచి ఆరాధన కాదు అని చెప్తాడు పౌలు. అది సరైన ఆరాధన కాదు అని చెప్తాడు పౌలు. కనుక దేవుడి పిల్లలైన మీరు ఏం చేయాలంటే, ఇక్కడ ఈ వాక్యములో రాయబడిన సంగతిని
ఎవరికి ఆరాధన చేస్తూ ఉన్నాము? అసలు చెప్పాలంటే మీరందరూ మంచోళ్ళు, మనందరం కూడా మంచోళ్ళు, నాతో సహా మీరందరూ మంచోళ్ళు. మనందరూ ఎవరిని ఆరాధిస్తున్నాం? సింహాసనాసీనుడైన ఆ దేవుడు ఎవరు? యేసు ప్రభువుకి మనం ఆరాధన చేస్తున్నాం. ఇంకా ఎవరికి ఆరాధన చేయట్లేదు. మరి ఏమో స్తోత్రాలు ఉన్నాయా మన దగ్గర? లేవు. యేసుబాబు స్తోత్రాలే ఉంటాయి. లేకపోతే పౌలు గారి స్తోత్రాలు ఏమైనా ఉన్నాయా? మరి నా గురించి చెప్పుకుంటే ఇంకో పాస్టర్ గారి గురించి చెప్పాను అనుకోండి, ఉదాహరణంగా దేవదాస్ గారి స్తోత్రాలు అన్నాను అనుకోండి, అది ఏంటి, నా బైబిల్ మిషన్ వస్తారు నా దగ్గర. ఎందుకంటే ఆయన స్తోత్రాలు అనమాట. అందుకని నా స్తోత్రం చెప్పుకుంటున్నాను అనమాట. ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయాలి? నా స్తోత్రం చేయకూడదు. మీకు అర్థమైందా? మీకు చేసుకోండి, తర్వాత లెక్కలోకి వస్తారు మీరు అందరూ. చేయకూడదు మీకు అసలు ఈ విషయం. నా స్తోత్రం చేయకూడదు. ఇక్కడ పాలుగారు చర్చిలోకి వచ్చి పాలుగారు స్తోత్రం, లేకపోతే ఇక్కడ పెద్ద మనుషులు, పెద్దోళ్ళు, పెద్ద గొప్పోళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ స్తోత్రం, వాళ్ళకి ఆరాధన చేయకూడదు. ఎందుకు విషయాలు చెప్తున్నారంటే ఈ సబ్జెక్ట్ అదే. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, సింహాసనాసీనుడైన వారికి ఏం కలుగుతుంది? ఆరాధన కలుగుతుంది. ఎక్కడ కలుగుతుంది? పరలోకమందు మనము చూస్తాం. పరలోకమును కలుగుతున్నట్లుగా చూస్తాం. అంటే ఒక ప్రార్థన ఉందండి, పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద కూడాను. ఎవరు చెప్పారు? యేసు ప్రభు చెప్పిన మాట. అది ఎందుకు చెప్పాడన్నమాట? ఒక ప్రార్థన. నేను చదువుకోండి. ఎక్కడ? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు జరిగినట్లు కూడా భూమి మీద జరుగునుగాక. ఎక్కడ? పరలోకంలో జరిగేది ఎక్కడ జరగాలంట? భూమి మీద ఎవరు చేయాలి జరగాలంటే? ఆరాధించే వాళ్ళు ఎవరండి? మనమే అని చెప్పాలి మీరు. అదే ఎవరు జరిగించాలి? మనమే జరిగించాలి. పరలోకం ముందు ఏం జరుగుతుందో భూమి మీద అదే జరగాలరా బాబా యేసు ప్రభు వారు వచ్చి చెప్తారు. అయితే పరలోకంలో ఏమేమి జరుగుతాయో, ఏముంటాయో, ఎలా ఉంటాయో, ఏమేమి జరుగుతాయో బైబిల్లో అక్కడక్కడ రాశాడు. ఒక చోట రాసలేదు, కానీ మనం వెళ్ళి వాటి దగ్గరికి వెళ్ళి తెలుసుకుని ఇలాగ మనం చేయాలి. అలాగే ఇక్కడ ప్రకటన గ్రంథంలో యేసు అనేటువంటి సింహాసనాసీనుడయ్యాడు. సింహాసనం మీద కూర్చున్నాడు కనుక ఆ సింహాసనం మీద కూర్చున్న వారికి మనము ఆరాధన ఆయనకి మాత్రము చేయాలి. అక్కడ దేవదూతలు ఉన్నారు, వాళ్ళకి ఆరాధన లేదు. అక్కడ పెద్దలు ఉన్నారు, వాళ్ళకి ఆరాధన లేదు. ఎక్కడ? పరలోకంలో పెద్దలు ఉన్నారు, అక్కడ అధికారులు ఉన్నారు. ఎక్కడ? పరలోకంలో. వాళ్ళకి ఆరాధన లేదు. పెద్దలైనను, అధికారులైనను, ఏమంటే దూతలైనను, షేరూపులైనను, కేరూపులైనను, ఆయన భూమి మీద ఉన్నటువంటి ఆయన పిల్లలైన మనందరం కూడా కలిసి సింహాసనాసీనుడైన వారికి మాత్రము తప్ప ఎవరికి ఆరాధన చేయకూడదు. ఒకవేళ నువ్వు ఆరాధన చేయాలనుకుంటే బైబిల్ ఎదురుగుండా పెట్టుకుని యేసు ప్రభు బొమ్మ కానీ ఇతర బొమ్మలు కానీ పెట్టుకుని అలాగే ఆరాధన చేయటం కంటే బైబిల్ దగ్గరెట్టుకుని మోకరించి ప్రభువునికి సన్నిధిలో చేతులు పైకెత్తి ఆయన ఆరాధించు. అది ఇంటిలో అయినా, చర్చిలో అయినా, ఏదైనా మీటింగ్లో అయినా, అది ఎవరికి అర్పించిన ఆరాధన అంటే సింహాసనాసీనుడైన వానికి, ఆయనే యేసు ప్రభువుకి అనబడిన వానికి నీ ఆరాధనలో చెల్లాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది మొదటిది. ఇందులో ఆరాధన ఎందుకు చేయాలి కదా? ఆరాధన ఎవరికి చేయాలని చెప్పుకున్నాం? యేసు ప్రభువుకే చేయాలి, ఇంకెవరికి చేయకూడదు. అంటే మీకు అర్థమే ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంకా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఆయనకి ఆరాధన. నీ గురించి ఎవరికి? నేను ఒక సాక్షి విన్నాను.
ఎప్పుడో ఓ దైవజనుడు చెప్పిన సాక్ష్యం, అది నాకు చెప్పిన సాక్ష్యం. ఒక కుటుంబం ఉంటుంది, అది పెద్ద సేవకుడు, వాళ్ళు చర్చికెళ్ళేవాళ్ళే. కారణమంటండి దెయ్యం పట్టుకుందంటండి. దెయ్యం పట్టుకుంటే పాస్టర్ గారిని పిలిచారు. పిలిచి ప్రార్థన చేయించడానికి పిలిచారు. ఆ దైవజనుడు ఇంటికి వచ్చాడు. 2-3 తీసుకుని వెళ్ళాడు ప్రార్థన చేయడానికి. ఆ ఇంటి వారందరూ కూడా మోకరించి ప్రార్థన చేయగానే ఆ దెయ్యం వచ్చేసింది. పెద్ద పెద్ద అరుపులు అరుపుతూ ఉంటే ఆ దైవజనుడు ఏం చేశాడో తెలుసా? దెయ్యాన్ని ఎల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రార్థనలో ప్రయత్నిస్తూ ఉంటే ఆ దెయ్యము నేను వెళ్ళను, నేను ఇక్కడికి వచ్చాను అని అంటుంటే, అసలు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు నీ పని ఏంటని వివరాలు అడుగుతూ, ఏమి ఎందుకు బాధపడుతున్నావంటే, నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా? తిరణాల నుంచి వచ్చానంటది. ఎక్కడి నుంచి వచ్చిందంటే తిరణాల నుంచి వచ్చాను. తిరణాల నుంచి వచ్చినప్పటికీ ఆ కుటుంబస్తులు అందరూ కూడా ఒక్కసారి తీసుకుపోయారు. ఒకసారి స్తోత్రం చెప్పండి. వీళ్ళు చెప్పట్లా, అది చెప్పేస్తుందండి. ఏ తిరణాల నుంచి వచ్చామంటే మరియమ్మ తిరణాల నుంచి వచ్చానని అంటుందండి. ఆయన మరియమ్మ తిరణాల నుంచి రావడం ఏంట్రా బాబు అని చెప్పేదానికి ఏళ్ళు అప్పుడు అడుగుతున్నాడు. ఇంట్లో ఇంకా ఉంటారు కదా, ఏంటి మరియమ్మ తిరణాల నుంచి అని అంటే ఏంటంటే, అయ్యా మనం అందరం మరియమ్మ గుడికి వెళ్ళామండి. అక్కడ మా ఊళ్ళో కొంతమందికి వెళ్తే అక్కడ గుడ్లు కొట్టించుకుని వచ్చానండి. అప్పటి నుంచి ఇలాగా ఏమవుతుంది, ఇవిడికి ఇలా జరుగుతుందండి పరిస్థితి అండి. దేవునికి స్తోత్రం. మాస్టర్ గారు అని అన్నాడు. అస్సలు అది పెద్ద దెయ్యం. అది ఎంత పెద్ద దెయ్యం అంటే అది కడప జిల్లాలో ఉందండి. కడపలోనైనా కడప జిల్లాలో ఉన్నాడు కదా, ఎక్కడ పైన ఉన్నాడు కదా ఒక ఆయన. ఏమండి తెలీదా? ఎవరైనా కడప జిల్లాలో కొండ మీద ఉన్నాడు కదండి, ఆయనే 7 అనే సంఖ్య. మీకు అర్థమైందా? దేవునికి స్తోత్రం. అంత పెద్ద దెయ్యం ఈ దెయ్యం కూడా. ఏ దెయ్యం? మరియమ్మ అనే దెయ్యం కూడా. దేవునికి స్తోత్రం. ఒకసారి అందరూ స్తోత్రం చెప్తున్నారు. జోసెఫ్ అనేటువంటి వాడు కూడా పెద్ద దెయ్యమే కదా. మనం ఎందుకంటే మనుషులు కదా వాళ్ళందరూ. వాళ్ళు బాప్తీసం పొందారు, రక్షించబడ్డారు, పరలోకంలో దేవుని దగ్గరికి చేర్చబడ్డారు. మనుషులమైన మనల్ని మోసం చేస్తున్నాడు సాతానుడు, మనల్ని మోసం చేస్తున్నాడు. కనుక దయచేసి అలాంటి విషయంలో పడిపోకుండా పాస్టర్ గారు ప్రార్థన చేసి ఆ దురాత్మ వెళ్ళగొచ్చారు. ఇది ఒక పెద్ద సాక్ష్యం ఉంది, చాలా పెద్ద సాక్ష్యం. పెద్ద దైవజనుడి చెప్పాడు ఇది. నేను స్వయంగా ఎన్నో సాక్ష్యం. సరే కదండి, ఇప్పుడు ఆరాధన ఎందుకు చేయాలి? ఆరాధన ఎందుకు రావాలి? ప్రశ్న మీరు ఎప్పుడైనా గమనించారా? ఆరాధన ఎందుకు చేయాలి? ఆరాధనకి ఎందుకు రావాలి ప్రశ్న. ఇక్కడే చెప్పాడు. ఏమని చెప్పాడు? 10వ వచనంలో చెప్పాడు, గమనించండి. సింహాసనాసీనుడేవా ఆడేవా మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రము. ఏమంటే మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. మళ్ళా చదువుతున్నాను వినండి. సింహాసనాసీనుడైన మా దేవునికి ఆరాధన చేయాలి. ఆ గొర్రె పిల్ల చెప్పారు కదా, గొర్రె పిల్ల అన్నాడు. అంటే యేసు ప్రభువుని అక్కడ రాయలే. సింహాసనాసీనుడైన వాడు ఎవరంటే గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల ఎవరండి? ఇందాక చెప్పాను, అలాగే యేసు ప్రభు సింహాసనం మీద కూర్చున్నవాడు ఎవరు? యేసు ప్రభు అని చెప్పాను. గొర్రె పిల్ల ఏమండి? అయితే మా రక్షణకై
స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఆరాధన ఎందుకు చేయాలంటే మనకు రక్షణ కలిగినందుకు చేయాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆరాధనకి ఎందుకు వచ్చాం? మీకు రక్షణ వచ్చింది, మీరు రక్షించబడ్డారు కనుక ఇప్పుడు ఎక్కడికి రావాలి? ఆరాధనకి రావాలి. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందండి? ఆరాధన ఎందుకు చేయాలి అని అంటే, అసలు ఆరాధన ఎవరికి చేయాలి అని అంటే మనం చెప్పుకున్నాం, యేసు ప్రభుకి తప్ప ఎవరికి చేయకూడదు అసలు ఈ లోకంలో. రెండవది, ఆరాధన ఎందుకు చేయాలి అంటే మనకు రక్షణ. రక్షణ ఏ రక్షణ? మనం పాపములో ఉంటే యేసుక్రీస్తు రక్తం కార్చాడు, ఆ రక్తం మన పాపాలు క్షమించబడ్డాయి, అది రక్షణ. రక్షణ అంటే మనం నరకంలోకి వెళ్ళిపోతానంటే మనల్ని ఏం చేశాడు తెలుసు? తన ప్రాణం పెట్టి సిలువలో తన ప్రాణం ద్వారా ఏం చేశాడంటే ఆ నరకానికి నుంచి మళ్ళీ ఏం చేశాడంటే ఆ సిలువ ద్వారా పరలోకానికి నడిపించాడు. అందుకని రక్షణ ఎవరి వల్ల కలిగింది? రక్షణ యేసు ప్రభు వల్ల కలిగింది. ఒక మాట, ఈ రోజున ఆరాధన చేసేటువంటి వారు ఆదివారం ఆరాధన చేసేవాడు, లేకపోతే శనివారం ఆరాధన చేసేవాళ్ళు, లేకపోతే ఇంటికాడ మోకరించి ఆరాధన చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అసలు ఆరాధన ఎందుకు చేయాలి అంటే ఈ రోజు నేను రక్షించబడ్డాను అన్న దాని కొరకు చేయాలి. ఈ రోజున నేను చచ్చిపోవలసినటువంటి వాడిని ఎలాంటి చచ్చిపోవడం? శారీరకంగా కాకుండా ఆత్మీయంగా నరకంలో చచ్చిపోకుండా కాపాడబడడానికి యేసుక్రీస్తు అనగా వచ్చాడు. నేను రక్షణ పొందాను, రక్షించబడ్డాను, ఆయన నమ్మాను, ఆయన రక్తంలో కడగబడి నా పాపములన్నీ కూడా కడుక్కున్నాను, నాకు రక్షణ కలిగింది. అందుకే నేను ఏం చేయాలి? ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందండి? ఆరాధన ఎందుకు చేయాలమ్మా? ఆరాధన ఎందుకు చేయాలి? మనకు రక్షణ వచ్చింది, మనం రక్షించబడ్డాం కనుక అందుకే రక్షణ. దేవుని బిడ్డలారా, వచ్చినందుకు మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఆరాధన కలిగి ఉండాలి, ఆరాధనకి రావాలి. బాప్తీసం తీసుకుని రక్షించబడ్డానని చెప్పి ఇంటికాడ ఉండకూడదు. బాప్తీసం తీసుకుని ఏమండి నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను అంటే కుదరదండి. ఎందుకంటే రక్షించబడిన వాళ్ళు, బాప్తీసం పొందిన వాళ్ళు క్రీస్తు యేసునందు ఆరాధన కలిగి ఉండాలి. ఆ ఆరాధన దేవుని పిల్లలరా, ప్రభు అయిన దేవుని పేరిట ఆదివారం మనకి పునరుద్ధానంలో ఈ ఆరాధన జరుగుతుంది. అక్కడికి ఏం చేయాలంటే యేసు క్రీస్తు నందు ఉన్నటువంటి వారందరూ కూడా ఈ ఆరాధనకు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? ఆరాధన ఎవరు చేయాలి, ఎవరికి చేయాలి అని చెప్పుకున్నాం. రెండవది ఆరాధన ఎవరికి అంటే ఎందుకు చేయాలి? ఆరాధన ఎందుకు చేయాలి అంటే రక్షణ కోసం చేయాలి అని మనం చదువుకున్నాం. ఇందులో ఒక మాట ఏంటంటే ఆరాధన ఎలా చేయాలి? ఆరాధన ఎలా చేయాలి? ఇందులో 10వ వచనం చదువుతున్నాను, గమనించండి, మళ్ళా చదువుతున్నాను. సింహాసనాసీనుడైన మా దేవునికి నీ గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పింది. ఎలా చేయాలంటే ఆరాధన ఎలా చేయాలి? ఎలా అంటే స్తోత్రముతో స్తుతులతో గంభీరంగా చేయాలి. ఒకసారి స్తోత్రం చెప్పండి అందరూ. ప్రార్థించినప్పుడు అనగా గంభీరంగా మహాశబ్దంతో చేయాలి. ఇక్కడ ఆరాధన ఎలా చేయాలి? శబ్దంతో చేయాలి, గట్టిగా చేయాలి. దేవుని ఆరాధించినప్పుడు, ప్రార్థించినప్పుడు కనుక గట్టిగా ఆరాధించాలి, స్తోత్రించాలి, దేవుని మహిమ పరచాలి. ఈరోజు దేవుని పిల్లలారా, మరి కొంతమంది దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేయడానికి సూరమంతా ఉంటారు. ఏమండి? చేద్దామా చేయమా అన్నట్టుగా ఆ యొక్క నోరు ఉపయోగించరు, చేతులు ఉపయోగించరు, ఇంకా బాడీ ఉపయోగించరు. ఆలోచించండి. ప్రభు సన్నిధిలో వాళ్ళు ఏం కనపడదంటే ఉత్సాహం కనపడదు. ఉత్సాహం కనపడాలి అని ఉత్సాహం కనపడుతుందంటే వాళ్ళ యొక్క నోరు, వాళ్ళ యొక్క వైఖర్య దేవుని ఎదుట ఆరాధన చేసినప్పుడు చాలా గాంభీర్యంగా కనపడుతుంది. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ కూడా భక్తులు చెప్పిన విషయాలే. ఎక్కడ కీర్తన గ్రంథంలో చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన శరీరము
కేకలు వేయాలట. కేకలు వేయాలంటాడు కీర్తన గ్రంథంలో. మన శరీరం కేకలు వేయాలంటండి. అంతేకాదు, ఎవరైనా మందిరానికి వెళ్తున్నారనేది ఎప్పటికంటే మనలో ఒక ఉత్సాహం రావాలంటండి కదా. ఉత్సాహం రావాలంటే దావీదుతో అనగా ఎవరైనా ఎప్పుడైనా ఇలాగ మందిరానికి వెళ్తున్నాము, ఆరాధనకి వెళ్తున్నామంటే అతను హృదయం ఉప్పొంగేదటండి. యెహోవా మందిరానికి వెళ్ళిదామని ప్రజలు చెప్పినప్పుడు నేను సంతోషించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరములో మనకి ఆర్భటించాలి. ఆరాధన ఎలా చేయాలంటే స్తోత్రించి మహాశబ్దముతో ఏం చేయాలంటే ఇదిగో ఎలిగెత్తి ఇక్కడ అదే చెప్పాడు 10వ వచనములో. ఏమన్నాడు? స్తోత్రముతో మహాశబ్దముతో ఎలిగెత్తి. ఈరోజు నా దేవుని మందిరానికి వచ్చిన మహాశబ్దముతో రోదనతో దేవుని సన్నిధిలో మనము ఆరాధిస్తున్నామా? ప్రభు చెప్పేటువంటి విషయం గమనిద్దాం. దేవునికి ఆరాధన చేస్తానికి వచ్చినట్టు మన జీవితంలో మరి ఆరాధన ఎవరికి చేయాలి? ఆరాధన ఎందుకు చేయాలి? ఆరాధన ఎలా చేయాలి? ఈ ప్రకటన గ్రంథంలో పరలోకమందున్నటి దేవుని ఎదుట కనబడుతున్న ఒక ఆరాధన. ప్రియమైన దేవుని పిల్లలారా, కీర్తన గ్రంథంలో ఒక మాట చదువుతాం. అందరూ తెరవండి. కీర్తన గ్రంథము 84వ కీర్తన 2వ వచనం. యెహోవా మందిరావరణమును చూడవలెనని ఒకసారి చూసారండి. దేవుని మందిరంలోకి ఇంటికి వెళదాం, ఆరాధనకి వెళతాం. దేవుని మందిరంలోకి ఇంటికి వెళతాం, సింహాసన ఆసీనులైన వారిని ఆరాధించడానికి వెళతాం. దేవుని మందిరావరణంలో ఇంటికి వెళతామంటే అనగా మన రక్షణ కొరకై అనగా ప్రాణం పెట్టిన ఆ ప్రభువుని మన యొక్క రక్షణ గురించి మనం ఆరాధించడానికి వెళ్తాం. అనగా దేవుని మందిరంలోకి ఇంటికి వెళ్తామంటే ఆరాధన దేవుని బిడ్డరా మహాశబ్దముతో లేక అనగా మరి ఎలుగెత్తి ప్రార్థించడంలో మనకి కనబడుతుంది. యెహోవా మందిరమును చూడవలెనని, ఆవరణము చూడవలెనని నా ప్రాణము ఆశపడుచున్నది, అది చొమ్మచిల్లుచు ఉన్నది. హల్లెలూయా చెప్పండి. ఏమండి, ఇక్కడ గమనించాలి. ఎవరైనా టయానికి భోజనం చేయకపోతే ప్రాణం చొమ్మచిల్లుతుంది కదండి. టయానికి కానీ భోజనం చేయకపోయినా లేకపోతే ఏమైనా తినకపోయినా మనకి ఏమైపోతే ప్రాణం చొమ్మచిల్లుతుంది. ఈయనకంటే భోజనం చేస్తున్నా భోజనం తింటున్నా కానీ ఇక్కడ ఈయన చొమ్మచిల్లిపోతుంది. ఏంటో తెలుసండి, దేవుని మందిరం విషయంలో అతను చొమ్మచిల్లుతున్నాడు అంటున్నాడు. నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అంతేకాకుండా అది సొమ్మచిల్లుచున్నది. అంటే ఆరాధన లేకపోతే సొమ్మచిల్లిపోతున్నాడు అంటండి. గమనించండి ఎంత మంచిది భక్తుడు ఆలోచించండి. ఆరాధన లేకపోతేనే సొమ్మచిల్లిపోతున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా అనేక పర్యాయాలు మనం ఆరాధన లేకుండా ఉన్న రోజులు ఉన్నాయి. పరిస్థితిని ఆలోచించుకోండి. ఇక అంటున్నాడు, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలో చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఒక మాట, జీవము గల దేవుడు అంటే జీవము లేని దేవుడు కూడా చాలా మంది ఉన్నారు కదా. జీవం లేని వాడు ఊళ్ళో మంది ఉన్నారు. మనం పేరు పెట్టవలసిన పని లేదు.
ఒక చెట్టు ఉందండి, మొన్న మొన్న మధ్యన మొన్న నెలలోనూ మరి ఇప్పుడు వన పూజ జరిగింది కదా చాలా చోట్ల. ఏం పూజ అది? వన పూజ జరిగింది. చాలా మంది వెళ్ళారు. వన పూజ అంటే పూజ మీకు అర్థవంతం. వన పూజ అంటే ఆరాధన చేయడానికి వెళ్ళారు, అక్కడ పూజ చేయడానికి వెళ్ళారు అలా. ఆలోచించింది ఎంత భయంకరమైన పరిస్థితి. ఆ వనముని ఇచ్చిన దేవుణ్ణి మరిచారు. ఆ వనము నుంచి వచ్చిన ఫలాలు, వృక్ష ఫలాలు తింటూ ఉండి కూడా ఆ దేవుణ్ణి మర్చిపోయి ఎవరిని ఆరాధిస్తున్నారు? దేవుని పూజిస్తున్నారంటే ఆలోచించండి. జీవము గల దేవుని మనం ఆరాధన చేయాలి. ఎవరు ఆయనంటే ఆ జీవము గల దేవుడు? మన ప్రభు అయిన యేసే జీవము గల దేవుడు. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఎలా 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 అంటే ఆనందంతో కేకలంటాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను కృష్ణా జిల్లా మీటింగ్కి వెళ్ళాను. ఏనండి, నేను కృష్ణా జిల్లా మీటింగ్కి వెళ్ళాను. 3 రోజుల మీటింగ్ అయితే 3 రోజులు అనమాట. ఆ 3 రోజులు దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఇప్పుడు కాదండి, చాలా సంవత్సరాలు అయిపోయింది. ప్రియమైన వల్ల అక్కడికి చాలామంది సేవకులు వచ్చారండి. పెద్ద స్టేజ్ చేశారు. ఏమండి, ఆ స్టేజ్ మీద ఆరాధన జరుగుతుంది. ఒక ముసలాయన పాస్టర్ గారే, ముసలాయన. ఎంత ముసలాయన అంటే బాగా ముసలాయన. పాస్టర్ గారు అందరూ స్టేజ్ మీదకి రమ్మంటే ఈయన కూడా వచ్చాడు. నేను పైన, అంతకుముందే మేము పైన ఉన్నాం. తర్వాత పాస్టర్ గారు అందరినీ కూడా రమ్మని ఆరాధన చేస్తుంటే ఏమండి అక్కడ పడిసి వాళ్ళైన పాస్టర్ గారు ఉన్నారు. ఏమండి ఇంకా ఒక మాదిరిగా ముసలి వాళ్ళు పాస్టర్ గారు ఉన్నారు. అందరికంటే ఒక ముసలైన, బాగా ముసలైన ఒక పాస్టర్ గారు ఉన్నాడు. ఏమండి పాట ముగించే వరకు కూడా ఆయనకి ఎత్తడం మానలేదు, అరవడం మానలేదు. ఎలా చేశాడు అని అంటే నిజంగా స్టేజ్ మీద కిందకి పోతాడేమో నాకు భయం. నేను అంటాను, పాస్టర్ గారు పిలిచిన పాస్టర్ గారిని, ఈ అయ్యగారు పడిపోయేలాగున్నాడు కదా. ఆయన అందులో స్టేజ్ పక్కన ఉన్నాడు అనమాట. ఈయన పడిపోయేలాగున్నాడండి. ఏంటంటే మయానికి తీసుకెళ్ళి ఆయన పెట్టండి కదంతా, ఆయన పడిపోకుండా ఉంటాడని చెప్పి. అంటే ఎంతగా ఆరాధన చేశాడు అంటే దేవుని పిల్లలారా, ఈ రోజు వరకు నేను ఆయన మర్చిపోవడం అనేది కష్టం. నా కళ్ళతో చూశాను అనమాట. అంటే ఆనందంతో, ఇది శరీరము ఏమండి ఆనందంతో కేకలు వేయచ్చు. అంటే దేవుని పిల్లలైన మనము ఈ ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట మనం గమనించినట్లయితే పరలోకమందునండి ఎవరైతే ఉన్నారో ఆ భక్తులైన వాళ్ళందరూ కూడా ఎలుగెత్తి వాళ్ళు ఎలాగంటే అరుస్తున్నారు. వాళ్ళకి మహిమ శరీరాలు ఉన్నాయి. అక్కడ ఏ శరీరాలు అండి? మహిమ శరీరాలు. వాళ్ళకి శరీరాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి మట్టి శరీరాలు. రేపొద్దున మనము చనిపోయిన తర్వాత మన ఆత్మ యేసు ప్రభువు వారి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మనకు ఒక శరీరాన్ని ఇస్తాడు. ఈ శరీరానికి మహిమ శరీరం అంటారు దాన్ని. దీనికి కనీసం ఒక బాధ ఉండదు, ఒక బలహీనత ఉండదు, ఒక తలకాయ నిప్పు ఉండదండి. ఏమైనా బలహీనతలు కూడా రావండి. అంత మహిమ కలిగిన శరీరం. అల్లు చెప్పండి. ఏమంటే అలాంటి శరీరముతో అక్కడ ప్రకటన గ్రంథము రాస్తున్న భక్తుడు అయిన యోహాను పరలోకమందున్న ఆరాధన చూస్తూ ఉన్నాడు. ఇలాంటి ఆరాధన భూమి మీద కూడా కావాలి. యవనస్తులైన వారు కూడా గట్టిగా పాడలేదు. నాలాంటి ఏదో బలహీనుడు లాంటి వాళ్ళు ఎవరైనా మీ మధ్యన ఉన్నారనుకోండి, గట్టిగా పాడలేక, తప్పట్లో పట్టలేక, కూర్చోలేక వాళ్ళు కొంచెం బలహీనంగా ఉన్నారు. కానీ కొంచెం బలంగా ఉండి, చక్కగా ఉండి, పుష్టిగా ఉండి, చక్కగా పాడడానికి తగినట్టు కృప దేవుడు మీకు ఇస్తే ఏమండి ఆరాధన దగ్గరికి వచ్చినప్పుడు అలాగా గంభీరంగా దేవుడిని ఆరాధించలేకపోతున్నారు. చెప్పాలంటే బలహీనంగా ఉన్న వాళ్ళే చక్కగా ఆరాధన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలు ఇప్పుడే నువ్వు ఆరాధన చేయకపోతే పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ నిత్యమైన ఆరాధన అక్కడ ఉంటుందండి. ఇక్కడ చాలా మంది అంటారండి, అంతమాను ప్రార్థన చేసుకోవాలని పెడుతుంది కదండి అయ్యారు,
ఎక్కడ కుదురుతు లేదండి, వంట చేయవలసి వస్తుందండి, కాఫీ పెట్టవలసి వస్తుందండి, ఆ టైంలో చుట్టాల దగ్గరికి వెళ్ళవలసి వస్తుందండి, అది ఏదో ఏదో ఒక పని కల్పించుకుంటూ కొంతవరకు చేసుకుంటున్నానండి. లేకపోతే అస్సలు ఏ పని లేకపోతే అంతమాన ప్రార్థనలో ఉండాలండి అని ఆశ నాకు ఉన్నదండి అనేది భక్తులు లేక మానలేదు. కానీ అయితే అటువంటి ఆశ పర్వతంలో మీకు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇదే పని, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే పని. ఇంకా మిమ్మల్ని అన్నం పెట్టమన్నవాడు ఎవడో ఉండడం, నీరు తోడమన్నవాడు ఎవడో లేడు. ఇక కనీసం అక్కడ కనీసం దేవుని పిల్లరా ఇలాంటి ఇబ్బందుల పరిస్థితులు తీసుకొచ్చేవాళ్ళ దేవుని ఎదుట ఏం చేస్తారు మీరు? ప్రభువుని స్తుతిస్తారు. సరిగానండి. ఆరాధన ఎవరికి చేయాలి? ఆరాధన ఎందుకు చేయాలి? ఆరాధన ఎలా చేయాలి? ఆరాధన ఎవరికి చేయాలి? ఎవరు చేయాలి? ఆరాధన ఎవరు చేయాలి? ఒక మాట చెప్పాలి, మనమే చేయాలి కదా. దేవుని స్తోత్రం చెప్పండి. 4వ మాట, ఆరాధన ఎవరు చేయాలి అని అంటే బైబిల్లో చెప్పింది. చదువుతాం. 13-14 వచనాలు చదువుతారా? పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకుని ఉన్న వీరు ఎవరు? మీకు అర్థమవుతుంది. వీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని నన్ను అడగగా 14వ వచనంలో ఏమన్నదో తెలుసా? అందుకు నేను అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వాడు గొర్రె పిల్ల రక్తమంతరం వస్త్రములను ఉతుక్కుని వాటిని తెలుపు చేసుకున్న వారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆరాధన ఎవరు చేయాలి అంటే తెల్లని వస్త్రములు ధరించుకున్న వారు. తెల్లని వస్త్రములు ధరించుకున్న వారటండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. పరలోకంలో మనకి ఇలాంటి రంగు బట్టలు ఉండవు. మనకి రంగు బట్టలు ఉన్నాడు మనకి. అందరికి కూడా యూనిఫారం, ఒకటే యూనిఫారం. అందరిది తెల్ల బట్టలే. ఇక్కడ మనకి నచ్చిన బట్టలు వేసుకుంటాం. ఏమండి? తెలిపోయితే తెలుపు వేసుకుంటాం, ఎరిపోయితే ఎరుపు వేసుకుంటాం, నీకు నచ్చింది వేసుకుంటున్నాం ఇక్కడ. అయితే పరలోకంలో తెల్లని వస్త్రాలు అనగా ఆరాధన ఎవరు చేయాలి అని దానికి తెల్లని వస్త్రాలకి అసలు సంబంధం ఏమైనా ఉందంటారా పాస్టర్ గారు అంటే, ఇక్కడ వాళ్ళ వస్త్రాలు దేంట్లో ఉతుక్కున్నారట? రక్తములో ఉతుక్కున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తెల్లని వస్త్రములు ధరించుకున్న వారు ఏం చేశారు? పరిశుద్ధులు అంటే రక్తములో ఉతుక్కున్నారు. ఎవరు ఆరాధన చేయాలి అంటే పరిశుద్ధులైన వారు ఆరాధన చేయాలి. యేసు రక్తంలో కడగబడిన వారు ఆరాధన చేయాలి. యేసు దేవుడని అనగా నమ్మి ప్రభు యొక్క నామమును ధరించబడి ఆ రక్తంలో కడగబడిన వారు లేక బాప్తిస్మం పొందిన వారు ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్కడ మీకు అర్థమవుతుందండి. అంటే ఇక్కడ తెల్లని వస్త్రంలో ధరించుకున్న వారెవరంటే వారు ఎక్కడి అడుగుతున్నాడండి. వీళ్ళు ఎక్కడి నుంచి చూశారు? వీళ్ళందరిది ఒకటే డ్రెస్సు. వీళ్ళు ఎక్కడి నుంచి చూశారు? వీళ్ళందరూ ఒకేలాగా ఆరాధన చేస్తున్నారు. సరే స్తోత్రం చెప్తారా? ఇక్కడ లోదరణ ఆరాధన వేరుగా ఉంటుంది, బైబిల్ మిషన్ ఆరాధన వేరుగా ఉంటుంది కదా, పెంటెకోస్తు ఆరాధన వేరుగా ఉంటుంది. ఇలా చెప్పాలంటే ఎవరో భక్సింగ్ గారి ఆరాధన వేరుగా ఉంటుంది. భక్సింగ్ గారి ఆరాధన ఏంటి తెలిసింటే ఆడవాళ్ళు ప్రార్థన చేయకూడదు, ఆరాధన చేయకూడదు, చేతులెత్తి బయటకు తాగేస్తారు. మా గోళ్ళే చేయాలి. అది ఒప్పించు అనమాట వాళ్ళకి. అనమాటండి. ఇలా రకరకాల ఆరాధనలు ఇక్కడ ఉన్నాయి. కానీ పరలోకంలో మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళందరూ కూడా ఒకే ఆరాధన చేస్తారు, ఒకే డ్రెస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పచ్చ డ్రెస్ లేదు ఇక్కడ కదా, అక్కడ ఎర్ర డ్రెస్ లేదు, నల్ల డ్రెస్ లేదు. అక్కడ ఈ రంగులు కనిపించే వస్త్రాలకి అంటే అనగా అక్కడ వేసుకునేటువంటి వ్యక్తులకు ఎవరైతే ఉన్నారో దేవదూతలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అక్కడ ఎవరైనా కావచ్చు, పరలోక వాసులు ఎవరైతే ఉన్నారో మనం కావచ్చు,
ఏదో వస్త్రాలకు అసలు తావే లేదు అక్కడ. సరే, దేవుని స్తోత్రం కలుగుతుంది. రెండు చేతులు పైకెత్తి ఇదండి అక్కడ పరలోకములో మనందరికీ అంటే తెల్లని వస్త్రాలు ఒక గొప్ప హెచ్చింపబడిందండి అక్కడ అది తప్ప ఇంకేదో ఉండదు. ఇంకోటి చెప్పమంటారా, పరలోకంలో నుండి స్వీట్ ఇక్కడ స్వీట్ తింటే ఏమవుతుంది? పొగరు వచ్చేస్తుంది ఈ మధ్యన. పరలోకంలో ఎంత స్వీట్ తిన్నా మన ఇష్టం. రోజు స్వీట్ అంటే కానీ రోజు అనగా ఈ రోజు చిన్న స్వీట్ రేపు ఉండదంటండి. యుగంలో రకరకాల స్వీట్లు అంటండి. స్వీట్ దేవునికి స్తోత్రం. పరలోకంలో చాలా స్వీట్ దేవునికి ఇష్టం. పరలోకము నుంచి ఇశ్రాయేలీయులకు ఆకాశపు మంచు గురించినట్లుగా ఏం గురించింది? మన్నా గురించింది కదా. ఆకాశం నుంచి మన్నా గురించినప్పుడు ఆ పాలెము దగ్గర ఆ చోట వెళ్ళినప్పుడు అది వాళ్ళు ఏం చేసుకున్నారంటే అది తెచ్చుకుని వాళ్ళు ఏం చేశారు? వండుకున్నారు. వండుకుంటే అదేంటండి తింటూ ఉంటుంటే అపోహం అంటండి. ఏ మోహం? అపోహం. నువ్వు చేస్తే ఉంటుంది, అమోహం అపోహం తెలియదు కానీ మొత్తం చాలా బాగుంటుంది అని అంటారు కదా. న్యాయదేరే కావచ్చు కదా, కొంతమంది చేస్తారా అంటారు కదా, మీరు చేతిలోనే ఉంటుంది. ఒకసారి గుంటూరు వెళ్ళాం, మీటింగ్కి వెళ్ళాం. గుంటూరు మీటింగ్కి వెళ్తే వచ్చినప్పుడు వచ్చేసిన తర్వాత కూడా మనకు వచ్చిన కుర్రోళ్ళు ఏమంటే ఎక్కడ మీటింగ్లో సాంబార్ ఎలాగుందో మీ చుట్టాలింటిగా సాంబార్ అలాగే ఉందండి. సేమ్ టేస్ట్ మారలేదండి. చాలా అద్భుతంగా ఉందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే గుంటూరు మహిమ లేకపోతే అక్కడ వంట మహిమ అర్థం కాదు. అంటే మీటింగ్లో సాంబార్ అలాగే ఉంది. కరెక్టే, అతను చెప్పింది కరెక్టే. అక్కడ చుట్టాలింటికి వెళ్ళాము, చుట్టాలింటికి వాడు కూడా ఆ మీటింగ్లో తెచ్చి సాంబార్ పోసినట్టుగా ఉంది. కానీ మా ఎదురుకుండగానే వేసారు అది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అంటే ఇది చెప్తుంటే పరలోకంలో మీరు అనొచ్చు, పరలోకంలో భోజనాలు ఉంటాయంటే చెప్పరా? పరలోకంలో భోజనాలు ఉంటాయా? ఆకలి దప్పుకులు ఉండవని అన్నారుగా, పాట పాడుతున్నాగా. మరి ఇదేంటండి స్వీట్ ఉంటుందని అంటారేంటి మీరు? రోజు స్వీటే. ఆకలి దప్పుకులు ఉంటాయండి. మరి అక్కడ పరలోకములో భోంచేయకపోతే ఆకాశం నుంచి గురిచిన ధాన్యం అంటే ఏంటంటే కోతలు కోసిన తర్వాత ధాన్యం ఇంటికి తెచ్చుకుంటాం. తెచ్చిన తర్వాత అది మిల్లుకి వేసుకుంటాం. ఆ మిల్లుకి వేసుకున్న తర్వాత అది బియ్యం అయితే బియ్యం అయిన తర్వాత ఏం చేస్తాం? వండుకు తింటాం కదా. ఆకాశ ధాన్యం అని దేవుడు చెప్పాడంటే ఆకాశంలో పంటలేని ఉన్నాయంటారా? అంటే పరలోకంలో పంటలు ఉన్నాయంటారంటే ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ పరలోక ధాన్యమే ఎవరు తిన్నారంటే ఇశ్రాయేలీయులు తిన్నారు. నిజమది. ఓకే, మంచిదండి. ఇది చెప్తున్నాను ఈ విషయాలు అంటే పరలోకంలో అనగా ప్రతి ఒక్కరు కూడా శరీరాల మీద ఏం ధరిస్తారు? తెల్లని వస్త్రాలు ధరిస్తారు. అవి అసలు ఎలా ఉంటాయి అని అంటే దేవుని పిల్లలారా ఎలా ఉంటాయి? ఏ చాకలి కూడా తెలుపు చేయలేని తెలుపట్టండి. దేవునికి స్తోత్రం కలగలేదు. ఆ వస్త్రాలు వేసుకుంటేనే నీ బాడీ అంతా కూడా జిగిల్ అన్నట్టుగా శరీరం అంతా కూడా మెరుస్తుంది అంటారు. దేవునికి స్తోత్రం. అసలు పరలోకంలో మనందరం దేవదూతలుగా ఉంటామని బైబిల్ చెప్పింది. ఆ బట్టలు వేసుకునేటప్పటికి నిజంగా బట్టల బట్టి నీకు అందం వస్తుందో లేకపోతే నిన్ను బట్టి ఆ బట్టకి అందం వస్తుందో కానీ మొత్తానికి మాత్రం నువ్వు ఎలా ఉంటావంటే అద్భుతంగా ఉంటామంటండి. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకి స్తోత్రం. నల్లగా ఉన్నవాళ్ళారా, నాలాగా నల్లగా ఉన్నవాళ్ళారా, తెల్లవాళ్ళని చూసి కుళ్ళుకోకండి. ఎందుకు తెలుసండి? ఈ రోజున యేసు వచ్చే రోజున పరలోకమందును ఎలా ఉంటామంటే నా యేసు రూపంలో దేవదూతుల రూపంలో మనం ఎలా ఉంటామంటే తెల్లగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును. కనుక మీరు యేసు రక్తంలో కడగబడ్డారు.
యేసు రక్తంలో కడగబడిన వారందరూ కూడా ఏం చేయబడుతున్నారంటే ఆరాధన ఎవరు చేయాలి అంటే యేసు రక్తంలో కడగబడిన పరిశుద్ధులు చేయాలి. అంతే కదా. బయట కూడా మంది ఉన్నారండి యేసు రక్తంలో కడగబడలేదండి. ఏమండి మీరు వింటున్నారా? వింటారు కదా. యేసు రక్తంలో మీరు ఏమండి బయట మీరు కడగబడ్డారండి, పరిశుద్ధులుగా చేయబడ్డారండి. బయట కూడా మంది ఉన్నారండి యేసు రక్తంలో వాళ్ళు కడగబడలేదు, వాళ్ళు పరిశుద్ధులు కాదు. వాళ్ళు ఆరాధన చేస్తారా? చేయరు. అక్కడూ చేయరు, చనిపోయిన తర్వాత కూడా చేయరు. ఒకవేళ వాళ్ళు ఏదన్నా ఆరాధన చేస్తే ఒక ఆరాధన ఉందండి వాళ్ళది. ఎక్కడ ఉంది? నరకంలో ఉంది ఆరాధన. ఏంటండి? ఏంటి ఆరాధన చెప్తారా మీరు? పళ్ళు కొరగడం, ఏడుపు, దేవుని స్తోత్రం కలిగిన కానీ పళ్ళు కొరగడం, గట్టిగా స్తోత్రం చెప్పు. ఏమంటే నరకంలో స్తుతులు ఉంటాయా? నరకంలో స్తుతులు ఉంటాయా? ఉండవు కదా. నరకంలో స్తుతులు ఉంటాయా? పరలోకంలో స్తుతులు ఉంటాయి. నరకంలో స్తుతులు ఉన్నాయి అని అంటే ఆ మాట ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. పలువురు సామేలయ్య గారు ఉన్నారు. అప్పుడు ఒక మీటింగ్కి పిలువబడ్డాను నేను చోట. అయ్యగారికి తెలుసు, ఆయన పిలువబడ్డాడు ఆ మీటింగ్కి. నేను, ఆయన, కృష్ణా జిల్లాలో ఒక ఆయన ఉంటుంది, రాజుగారు అని ఒక ఆయన ఉంటుంది. మొత్తానికి పిలువబడ్డాడు. పిలువబడితే ఆరాధన జరుగుతుంది. ఆరాధనలో ఆరాధన గొప్పగా అందరూ డ్యాన్స్ వేస్తున్నారు, చక్కగా బాగుంది. అలాగే చర్చిలోనే ఉపవాస ప్రార్థనలు, మీటింగ్ కాదండి, ఉపవాస ప్రార్థన చక్కగా ఆరాధిస్తున్నాం. మొత్తం ముగ్గురు భాషలు ఉన్నాం. ఏమండి పిలవబడ్డాడు. సామేలయ్య గారు కూడా ఉన్నారు. ఈ తర్వాత ఆ స్థానిక భాష గారు కూడా ఉన్నాడు. ఆరాధన జరిగిస్తున్నాం మేము మంచిగా. ఆరాధన జరిగిన మధ్యలో ఒకసారిగా ఒక సిస్టర్ గారు లేచి ఏం చేస్తుందంటే అరుస్తూ గంతులేస్తూ ఏమన్నా తెలుసా? నరక వసతులు భాష గారు అందరూ కూడా దేవుని స్థుతిస్తున్నారు. వాళ్ళ కింద వాళ్ళు కూడా స్థుతిస్తున్నారు. అప్పుడు నేను సామేలయ్య గారు అయ్యగారు చూడండి మధ్యలో ఒక స్వరాన్ని పడుతున్నాను అన్నాడు. ఏం స్వరం అంటే దెయ్యం స్వరం అన్నాడు. స్వరం అందరికి కానీ అప్పుడు ఆఫ్ చేసింది. అప్పుడు వినపడుతుంది చూడండి అన్నాను అందరికి. ఇంకా ఆయన ఆరాధన చేయడం మానేసేసి ఆయన ఆ స్వరం కోసం అవుతున్నాడు. ఆయన మొత్తానికి కాచేవాడికి మళ్ళీ అదే స్వరం నరకం వస్తుంది అని అంటాడు. అప్పుడు దగ్గరికి వచ్చి ఏం అన్నాడు పౌరుగా, ఏంటి ఆవిడేనా? అవును. అది ఏం వచ్చేసింది ఏంటి అంటే నరకంలో ఎక్కడైనా స్థుతులు ఉంటాయా పాస్టర్ గారు అంటుంది. అలాగా నేను మెల్లగా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి యేసునామములో పొమ్మని ఆజ్ఞాపించగా ఆవిడ సైలెంట్ అయ్యింది. దేవుని పిల్లలరా అక్కడ సాతాను యొక్క ఆత్మ అయిపోయింది. దేవుని స్తోత్రం కలిగింది. ఈ తర్వాత మీటింగ్ అయిన తర్వాత మేము అందరూ కూర్చుని ఉన్న పాస్టర్ గారికి ఈ విషయం సామేలయ్య గారు చెప్పాడు. అసలు మీటింగ్ కార్యక్రమంలో ఏం జరిగిందనే విషయం చూస్తే నరకంలో స్థుతులు అందరూ ఉన్నారు. హల్లెలూయా. నరకంలో స్థుతులు ఎక్కడైనా ఉంటాయండి? ఒకవేళ నరకంలో స్థుతులు అంటే దానికి అదే స్థుతులు వాళ్ళ పెరగడం కదా. అబ్బో అని కేకలేదండి కదా. ఇప్పుడు మా చిన్నప్పుడు కమ్ముకుంటూ వస్తుంది కడవరి దినము, అయ్యో నీకెంతో యాదన దినము. సినిమా పాటకి అర్థమవుతుందా మీకు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. కమ్ముకుంటూ వస్తుంది కడవరి దినము, అయ్యో నీకెంతో యాదన దినము. ఆ దినము ఎలా తప్పించుకుంటావు అని ఆ పాట. ఆ దినము ఎలాగ తప్పించుకుంటావు? ఇక్కడ తప్పించుకుంటావు, నరకములో తప్పించుకుంటే పని. అక్కడ ఏముంటుందంటే స్తుతులు ఉండవు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, స్తుతించాలంటే ఇక్కడే నీకు స్తోత్రం. ఇంటిగా స్తుతించు, నీ ఖాళీ ఉంటే అనగా స్తుతించు, నీ అనగా ఆరాధనలో స్తుతించు, నువ్వు ప్రార్థనలో స్తుతించు, మీటింగ్లో స్తుతించు, ప్రభుని ఆరాధించు.
ఎలాగో తెలుసంటే యేసు క్రీస్తు వారి యొక్క రక్తంలో కడకబడిన దేవుని బిడ్డగా ఆరాధన ఎలా చేయాలి, ఎవరు చేయాలి అనే విషయాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. చివరిగా ఇంకొక విషయాన్ని మనం చెప్పు, ఆరాధన ఎక్కడ చేయాలి? 12వ వచనం చదువుతాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. 12వ వచనం చదువుతారు. ఎక్కడ ఉంది? దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండేది. వారు సింహాసనము ఎదుట సాగిలబడి ఆమేన్ యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమ, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతులు, ఘనత, శక్తి, బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్ హల్లెలూయా. ఎక్కడ చేయాలి? ఇక్కడ చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? 12వ వచనంలో ఏం చెప్పాడో తెలుస్తుంది. ఎక్కడ చెప్పాడు అంటే దూతలందరూ సింహాసనం చుట్టూ నుంచున్నారు, పెద్దలందరూ కూడా చుట్టూ నుంచున్నారు. అనగా ప్రజలందరూ అక్కడ చుట్టూ జీవులన్నీ కూడా ఉన్నాయి. వారందరూ నిలబడి ఉన్నారు. వారు సింహాసనం ఎదుట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎక్కడంటండి? సింహాసనం ఎదుట. ఏం చేయాలి? ఆరాధన. ఎక్కడ చేయాలి ఆరాధన? సింహాసనం ఎదుట. అయితే ఇప్పుడు ఏం చేయాలి? మనం అందరం కలిసి ఎక్కడికి వెళ్ళాలి? ఆదివారం ఎక్కడికి వెళ్ళాలి? యేసు ప్రభు సింహాసనం మీద కూర్చోడు కనుక, ఆయన పరలోకంలో ఉన్నాడు కనుక, అక్కడ సింహాసనం ఉంది కనుక అక్కడికి వెళ్ళాలి. మన అందరం అక్కడికి వెళ్ళి ఆరాధన చేయాలంటారా? లేదు. బైబిల్లో ఒక మాట ఉంది. యెషయా గ్రంథము 6వ అధ్యాయము ఒక మాట చదవండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం నుంచి కొంచెం ఏమైనా చదవగలిగితే చదవండి. ఆయనకు పైగా శరాబులు నిలిచి ఉండెను, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతి ఒక్కడు కూడా 2 రెక్కలతో తన ముఖము కప్పుకొనుచు. అవును కదా? ఎక్కడండి? సైన్యముల అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానములు చేయ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ చదివారండి? ఎన్ని వచ్చిన దాకా చదివారు? సింహాసనాసీనుడై ఉన్నట్టు అనే మాట కనబడతా. చదవండి. ఎక్కడ? 5వ వచనంలో ఉన్నా లేదా కింద వచనాల్లో ఉంటుంది. దొరకలేదా? కదా? దొరుకుతుంది అక్కడే ఆరాధన. అదే రాజైన పూజ్య మృతి పొందిన సంవత్సరమును అత్యున్నతమైన సింహాసనము మీద అత్యున్నత సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. హల్లెలూయా. మొదటి వచనంలో ఉంది చూచాడంట. ఎవరైనా? యెషయా చూచాడు. అంటే ఎవరు? ప్రభు సింహాసనం మీద ఉన్నాడట. ఇది ఎవరు చూశారట? యెషయా చూశాడట. అంటే యెషయా ఎక్కడ ఉన్నాడు? మందిరంలో ఉన్నాడు. ఏ మందిరంలో ఉన్నాడు? పరలోక మందిరంలో, భూలోక మందిరంలో ఉన్నాడు. యెషయా ఎక్కడ ఉన్నాడు? భూలోకంలో మందిరంలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. అది పెద్దకు మాట చెప్పారు మీకు. ఆ విషయం చెప్పాలి. అంటే ఇప్పుడు ఆయన సింహాసనం మీద ఉన్నాడు కనుక మనందరం అక్కడికి వెళ్ళాలి. పైకి వెళ్ళాలా? అంటే మరి పైన ఉన్నాడు కనుక, పైన కూర్చున్నాడు కనుక పైకి వెళ్ళాలి. అదే కదా మన ఉద్దేశం. అందరూ అలా మనకి ఇప్పుడు అలా వెళ్ళడానికి కుదురుద్దా? కుదరదు. అందుకే వాక్యం మీకేం చెప్తానంటే తెలుసండి, ఇక్కడ దేవుడు ఆయన ప్రభు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడంట. ఇది ఎవరు చూశారట? యెషయా చూశాడట. యెషయా ఎక్కడ ఉన్నాడట? మందిరంలో ఉన్నాడట. ఆరాధన చేస్తాడట. ప్రజలతో ఉన్నాడట. ఆయన చూస్తున్నట్టు ఆ యొక్క సింహాసనం ఎక్కడ కనబడుతుంది? ఆయన ఉన్న చోటు కనబడుతుంది. దేవునికి స్తోత్రం.
అంటే ఒక మాటలో చెప్పాలంటే మీరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ 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 ఉన్నారు, ఇక్కడ ఆరాధన చేస్తున్నారు కనుక ఇక్కడ మీ ఎదుట కనపడకుండానే యెషయాకి కనబడిన ఆ సింహాసనం మీద కూర్చున్నాడు ఆ యేసయ్య ఇక్కడ కూడా ఉన్నాడు. ఒకసారి స్తోత్రం చెప్పండి. అంటే ఆరాధన ఎక్కడ చేయాలి అంటే దేవుని పిల్లలారా, దేవుని మందిరములో మీ ఎదుటను ఒక సింహాసనం వేయబడింది. ఆ సింహాసనమే దేవుని పిల్లలారా దేవుడు మన ఆరాధన కొరకు వచ్చిన సింహాసనము. ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడ ఎక్కడ కీర్తన గ్రంథంలో చెప్పి మీ స్థుతులన్నీ కూడా ఏమవుతున్నాయి, మనందరి స్థుతులన్నీ ఏమవుతున్నాయి, మన ప్రార్థనలన్నీ ఏమవుతున్నాయి, ఒక సింహాసనం అవుతున్నాయి. ఆ సింహాసనం మీద దేవుడు ఆసీన అవుతున్నాడు. మనం ఇక్కడ ఏం చేస్తున్నా, ఆరాధన చేస్తుంటే ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. అందుకే చాలాసార్లు మందిరానికి వచ్చినప్పుడు ఆయన ఆరాధించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఎందుకు చెప్తారంటే ఆయన ఉన్నాడు, ఆయన లేడని చెప్పి మన ఇష్టానుసారంగా ఉండకూడదని ఎందుకు చెప్తారంటే ఆయన ఎదుట మనం ఉన్నాము, మన ఎదుట ఆయన ఉన్నాడు. భయపడండి దేవుని పిల్లలారా. మళ్ళా చెప్తున్నారు అంటే చాలా భక్తితో మందిరంలో ఉందాం, చాలా భక్తితో దేవుని వాక్యం విందాం, చాలా భయముతో వణికితో ఆయన ఎదుట మనం ఉన్నాము. నిజము ఈ మాట. యెషయా ఏ విధంగా దేవుని ఆరాధిస్తూ ఉంటే తన ఎదుట సింహాసనం వచ్చిందో ఆ సింహాసనం మీద కూర్చుంటే అక్కడ ఆయనకు పైనేమో ఎవరున్నారంటే దూతలు ఉన్నారట. ఇదంతా కూడా ఆయన చూశాడట. అయితే నీవు నేను ఆరాధన చేస్తున్నప్పుడు ఆయన ఉన్నాడా అంటే బైబిల్ చెప్తూ ఉంది. ఏం చెప్తుందంటే ఖచ్చితంగా మన ఆరాధన ఎవరి దగ్గర చేయబడుతుందంటే యేసయ్య అనేటువంటి రక్షకుని దగ్గర చేయబడుతుంది. కనుక మనం దేవుని ఎదుట మనం చేయాలి. ఎప్పుడు చేసిన ఇక్కడ దేవుడు ఉన్నాడని మనం చేయాలి ఆరాధన. దేవుని స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైతే దేవుడు ఉన్నాడని చేయాలి. ప్రసంగి 5:3 చదవండి. నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులను అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఎందుకు ఉండాలో తెలుసంటే నీతో పాటు ఎవరున్నారట, దేవుడు ఉన్నాడు. అది అందుకే దేవుని మందిరానికి మనం రావాలి. దేవుని సన్నిధిలో ఆయన మన ఎదుట ఉన్నాడని కూర్చోవాలి. మనం కూర్చున్నప్పుడు మీకు అర్థమైతే నేను కూడా ఆయన ఉన్నాడని ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేను ఏం చేయాలి, వాక్యాన్ని చెప్పాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేను వాక్యం చెప్పాలి అని అంటే మీ సంగతి ఏంటి? దాన్నే మీరు ఒకసారి తిరగేసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏం చేయాలి, వినాలి, కూర్చోవాలి. మీకైనా నాకైనా ఉంటే పనిష్మెంట్ ఇది. అర్థమైందా? అర్థమైందని అనగా మిమ్మల్ని పనిష్మెంట్ ఇచ్చి నన్ను ఏమి విడిచిపెట్టడం. అందరికీ ఒకటే పనిష్మెంట్. అందరూ ఎక్కడ ఉన్నాం? ఆయన పాదాల దగ్గరే ఉన్నాం, ఆయన మందిరంలోనే ఉన్నాం, ఆయన సింహాసనం ఎదుటే ఉన్నాం. అందరూ జాగ్రత్తగా. కనుక ప్రభునందు దేవుని పిల్లలారా, వాక్యం మనకు చెప్పిన మాట ఏంటి, ఆరాధనను కూర్చున్నట్టు కొన్ని సంగతులు మనం తెలుసుకున్నాం. ఇలాగ ఆరాధించండి, ప్రభుని స్తుతించండి. ప్రభు యొక్క మహిమలో ప్రవేశించే వరకు కూడా ఆయన సన్నిధిలో మీరందరూ భూమి మీద దేవుడు అనుగ్రహించినటువంటి కట్టడము అనేది ఈ మందిరములో ప్రభుని ఆత్మానుసారంగా ఆరాధించి స్తుతించండి. దేవుడి మాటలు మనందరికీ ప్రభు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.